సార్ నిజానికి చెప్పాలంటే యుక్రెయిన్ ఒక రకంగా రష్యాని హ్యూమిలియేట్ చేసింది అనుకోవచ్చా రీసెంట్ డ్రోన్ స్ట్రైక్స్ తో. అండ్ రష్యా ఇప్పటివరకు యుక్రెయిన్ ఏదైతే క్లెయిమ్స్ చేస్తుందో ఇంట్రెస్టింగ్లీ అమెరికా నుంచి కానీ ఈవెన్ నేటో నుంచి కూడా అది నిజం అన్నది రావట్లేదు. అంటే వాళ్ళు ఎంతైతే క్యాజువాలిటీస్ చెప్తున్నారో ఎంత డ్యామేజ్ చేశామో ప్రపోర్షనేట్ ఎస్ కరెక్ట్ అని చెప్పట్లే, రష్యాను క్లెయిమ్ చేయట్లే. ఈ సినారియోని మీరు ఎలా చూస్తారు సార్? ఆఫ్ కోర్స్ వాళ్ళు దెబ్బతిన్నవాడు నాకు దెబ్బతిన్నాను ఎందుకు చెప్తాడు వాడు. సో అందుకని మనం ఎస్పెషలీ మనం యుక్రెయిన్ క్లెయిమ్స్ని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు ఎవిడెన్స్తో సహా చూపిస్తున్నారు. ఎందుకంటే అవన్నీ కూడాను ఫస్ట్ పర్సన్ వ్యూ ఉన్నటువంటి డ్రోన్స్తో కొట్టారు వాళ్ళు. అంటే 117 డ్రోన్స్ వాడాము అని చెప్పి జెలెన్స్కీ చెప్పారు. 117 మంది ఆపరేట్ చేశారు. నార్మల్గా స్వామ్ డ్రోన్స్లో అలా ఉండదు. ఒకరో ఇద్దరో వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఆపరేట్ చేస్తారు, వాళ్ళన్నిటికీ డిఫరెంట్ కమాండ్స్ ఇస్తారు, వెళ్తుంటాయి. ఇది అలా కాదు, కెమెరా ఉంటుంది, కెమెరా చూస్తూ వీళ్ళు ఇక్కడి నుంచి ఆపరేట్ చేయాలి, వీడియో గేమ్లా ఆపరేట్ చేయాలి. అంటే పాత టెక్నాలజీ, అతను కమాండ్ ఇస్తేనే అది డ్రాప్ చేస్తుంది, లేకపోతే లేదు. అటువంటిది 117 మంది యుక్రెయిన్లో కూర్చొని దాన్ని రిమోట్గా ఆపరేట్ చేశారు. కాబట్టి అతని క్లెయిమ్ మనం యాక్సెప్ట్ చేయాలి, యుక్రెయిన్ క్లెయిమ్స్ మనం యాక్సెప్ట్ చేయాలి, దాన్ని రిజెక్ట్ చేయడానికి వీల్లేదు. స్పెక్టాక్యులర్ హిట్ ఇది, అద్భుతమైన హిట్. 4500 కిలోమీటర్ల రష్యన్ టెరిటరీలో లోపలికి వెళ్ళి కొట్టగలిగారంటే, అంటే ఇక్కడి నుంచి ఆఫ్కోర్స్ యుక్రెయిన్ నుంచి ఫ్లై చేయలేదు, ఒక సంవత్సరన్నరగా స్మగిల్ చేశారు. ఇవన్నీ స్మగిల్ చేసి అక్కడ వెళ్ళి కొట్టారు. రేపటి రోజు ఇవి కాకుండా ఇంకా స్లీపర్గా ఎన్ని దాచిపెట్టారో ఎవరికి తెలుసు. రేపటి రోజు మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేసి కొట్టచ్చు కదా. అంటే మనకు ఈ యుద్ధాల నుంచి భారతదేశం కూడా చాలా నేర్చుకోవాల్సి ఉన్నది మనకు. ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ కూడా మనం ఏం చేసాము, సరిహద్దు దాటకుండా కొట్టాం మనం. అంటే మన టెరిటరీ నుంచి వాళ్ళ టెరిటరీలోకి ఫైర్ చేసాము, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ మనం ఫైర్ చేశారు. కానీ వాళ్ళ దేశంలో మన అసెట్స్ పెట్టుకోవడం అనేది మేము ఇంకా చేయలేదు. ఒకసారి చేసామో మనకు తెలియదు, ఈసారి ఆపరేషన్లో అది అవ్వలేదు. అది యుక్రెయిన్ చేసింది. అలాగే మనం చూస్తే కనుక ఈవెన్ ఇజ్రాయెల్ అదే చేసింది. అది వాళ్ళు ఆల్రెడీ అక్కడ వీళ్ళ హిజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, వీళ్ళ వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారు అక్కడ బాంబులు పెట్టి పేలుస్తున్నారు. వాళ్ళు ఇరాన్లోనే వెళ్ళి ఇక్కడ పెట్టగలుగుతున్నారు. అలాగే మనకు ఇరాన్ నెతన్స్ వాళ్ళ ఏవైతే మనకు న్యూక్లియర్ స్టేషన్స్ ఉన్నాయో 3వ అంతస్తు 4వ అంతస్తు భూమిలో వెళ్ళి వీళ్ళు దాని ముందరే 2-3 సంవత్సరాల ముందరే టైల్స్లో బాంబులు పెట్టారు. వాళ్ళు కావాల్సినప్పుడు డిటనేట్ చేశారు వాళ్ళు. కాబట్టి ముందస్తుగానే శత్రువుని ఇన్ఫిల్టర్ చేసి కోవర్ట్ ఆపరేషన్ చేసి మన శక్తులు పెట్టుకోవడం అన్నది కొత్త టెక్నిక్ ఈరోజు యుద్ధంలో మనం చూస్తున్నాం. చిన్న $300-500 ఖరీదు చేసేటువంటి డ్రోన్స్ తోటి రమారమి $7 నుంచి $9 మిలియన్ విలువ చేసేటువంటి బాంబర్స్ని వీళ్ళు పేల్చేశారు. అంటే ఎక్కడ అంత శక్తి ఉన్నా కానీ ఏమిటి పరిస్థితి? అండ్ ఇప్పుడు ఎవరు బాంబర్స్ని మ్యానుఫ్యాక్చర్ కూడా చేయట్లేదు, అమెరికా దగ్గర రష్యా దగ్గర మాత్రమే ఉన్నాయి. కరెక్ట్. భారతదేశం బాంబర్స్ కొనాలి అని మన మీద చాలామంది ఒత్తిడి పెట్టారు అప్పట్లో. మనం దాన్ని రిజెక్ట్ చేసాం. మనకు వేరే ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి మనం రిజెక్ట్ చేసాం మనం. ఎనీవే ఇప్పుడు మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయా లేవా అన్నది కూడా పెద్ద ప్రశ్ననే. రాబోయే రోజుల్లో 5th జనరేషన్ 6th జనరేషన్ మాట్లాడుతున్నాం. కానీ అసలు వ్యక్తులు వెళ్ళాలా ఫస్ట్? ఈ హైపర్సానిక్ స్పీడ్లో మనం ఎయిర్ క్రాఫ్ట్స్ని అన్మాన్డ్ చేసుకోవచ్చు కదా. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు పుడుతున్నాయి. హ్యూమన్ లాస్ ఎందుకు కావాలి, టెక్నాలజీ ఎందుకు టేక్ ఓవర్ అవ్వకూడదు, ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి మనకి. అలాగే కోవర్ట్ ఆపరేషన్, ముందస్తుగానే శత్రువుని ఇన్ఫిల్టర్ చేసి అక్కడ మనం కావాల్సినవన్నీ పెట్టుకొని అటాక్ చేయడం. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ రష్యా ఎక్కడ దెబ్బతైందంటే వాళ్ళు ఎమర్జింగ్ టెక్నాలజీ చాలా వీక్గా ఉన్నారు. ట్రెడిషనల్ టెక్నాలజీలో వాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నారు. వాళ్ళు న్యూక్లియర్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కావచ్చు, వాళ్ళకు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, షిప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ అది ట్రెడిషనల్ సెకండ్ వరల్డ్ వార్ మనకు గల్ఫ్ యుద్ధాలు జరిగినప్పుడు యుద్ధాలు ఏమున్నాయో దానికి పనికి వచ్చేటువంటివి. ఇప్పుడున్నటువంటి యుద్ధంలో $500, $300, $400 చేసేటువంటి డ్రోన్స్ని వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కొత్త పారాడైమ్ని మనం ఎంత తొందరగా అబ్జర్వ్ చేసుకోగలిగితే మనం అంత దాని గురించి మనకు లాభం ఉంటుంది. రెండవది మనం చేసిన ఇంటగ్రేషన్ రష్యా చేయలేకపోయింది. సో వాళ్ళ దగ్గర ఉన్న టెక్నిక్సే వాళ్ళు అన్ని సైలోలో పనిచేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ పాతది L-70 గన్స్ రష్యా నుంచి తీసుకున్నది, అది మనం ఇంటగ్రేట్ చేసి అద్భుతంగా మనం కొట్టగలిగాం. కాబట్టి ఈ ఇంటగ్రేషన్ అనేది అది కూడా ఏంటి సాఫ్ట్వేర్ ఐఏ టెక్నాలజీ మీద యాడ్ చేసాం. మనం ఇంటగ్రేషన్ టెక్నిక్ మనం వాడగలిగాం. ఇవన్నీ కూడాను కొత్త ఎమర్జింగ్ దీంట్లో వస్తున్నాయి. మనం కూడా ఇజ్రాయెల్ చేసినట్టు యుక్రెయిన్ చేసినట్టు బహుశా మనం పాకిస్తాన్ చైనాలో ఇన్ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. ఇన్ఫిల్టర్ చేసి మనం చేయాలి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో మనం వాళ్ళ జామింగ్ చేయగలిగాం. కానీ దాంట్లోనే ముందరే మనం బగ్స్ ఇంప్లాంట్ చేసి వాళ్ళని అక్కడి నుంచి అక్కడే మనం లోపల దాని ఒక క్యాన్సర్ లాగా దాన్ని డెటనేట్ చేసి దాన్ని అక్కడే దాన్ని ఇనాపరేటివ్ చేయగలిగినటువంటి శక్తి పెంచుకోవాలి మనం. సో ఈ కోవర్ట్ ఆపరేషన్లో బహుశా భారతదేశం వెనకపడింది. ఈ ఘటన జరిగిన తర్వాత, మనకు యుక్రెయిన్ దాడి జరిగిన తర్వాత బహుశా అది కూడా ఒక లెసన్ మనం నేర్చుకోవాల్సి. బయటకు ఇప్పటివరకు వచ్చి ఉండకపోవచ్చేమో, అవుతూ ఉండుండొచ్చేమో, పాసిబుల్. బట్ మనకైతే ఇప్పటివరకు కనిపించలేదు అది. బట్ ఆ విషయంలో చాలా శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.
అంటే యుద్ధం లేదు కదా, యుద్ధం వచ్చినప్పుడు చూద్దాం కదా అనుకునే పరిస్థితి కాదు. ఇప్పటి నుంచి మనం ఆ దేశాలలో మన అసెట్స్ పెంచుకునే దిశగా మనం ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఎప్పుడు మనకు అవసరం వస్తే ఎప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే దాన్ని యాక్టివేట్ చేయగలిగినటువంటి కెపాసిటీస్ మనకు ఉండాలి. అఫ్కోర్స్ మనం యాక్టివేట్ చేయగానే వాళ్ళు అప్రమత్తం అయిపోతారు. ఇప్పుడు రష్యా అప్రమత్తం అయిపోయింది వాళ్ళ మీద జరిగిన దాడికి, ఆ ఆప్షన్ అయిపోయింది వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ వీళ్ళ మీద దాడి చేస్తే ఏమవుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా క్యాలిబ్రేట్ చేసుకోవాలి. క్యాలిబ్రేట్ చేసుకొని ఓవర్ట్ అండ్ కోవర్ట్ ఈ రెండింటిని కూడా మనం ఇప్పుడు ఎమర్జింగ్ వార్ టెక్నిక్స్ ఏమున్నాయో దాని ఆధారంగా మనం కూడా మన అసెట్స్ పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఈరోజు ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.